నువ్వంటే నాకు ఇష్టం లేదని, నిన్ను నా భార్య స్థానంలో ఊహించుకోలేనని ఎంత చెప్తున్నా నీకు అర్థం కాదా? నేను చెప్తుంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. నువ్వైనా చెప్పు రాఘవా, నా అంజలి బతికే ఉందని చెప్పు రాఘవా. చెప్పు రాఘవా, నా అంజలి ఉందని చెప్పు. చెప్పు రాఘవా, నా అంజలి ఉందని చెప్పు రాఘవా. చెప్పు రాఘవా, రాఘవ చెప్పు. మాట్లాడు రాఘవా, మాట్లాడు. తను మన సీతమ్మ తల్లి కాదు సార్. మన సీతమ్మ మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది సార్. అవును సార్, అంజలి మ్యామ్ లేదు. ఇది నిజం సార్. అయ్యో సార్ 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 ఒరే నాన్న, ఏమైందిరా నీకు? రాఘవని నువ్వు రాఘవ మీదేంటి? ఎక్కువ మాట్లాడితే వాడు తల్లి మీద కూడా చేయి చేసుకుంటాడు. అంతటి గొప్పవాడయ్యాడు కదా. ఆవేశం మనిషి ఆలోచనని చంపేస్తుందిరా. నువ్వు వీలైనంత తొందరగా అంజలి జ్ఞాపకం నుంచి బయటపడకపోతే అంజలిని కోల్పోవటం కాదు, నిన్ను నువ్వే కోల్పోతావు అర్జున్. రాఘవ, ఎందుకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు? నువ్వు కూడా ఇలా మీరు కొట్టినా నా ప్రాణాలు తీసుకున్నా పర్వాలేదు సార్. నేను చెప్పింది నిజం. రాఘవ, నువ్వే నా బలం. వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి నాకున్న ఒకే ఒక ఆధారణ నువ్వు. దయచేసి నువ్వు కూడా ఇలా మాట్లాడద్దు. సార్, మీరు నిజం కోసం పోరాడితే నేను మీకు సారథిని అవుతాను. నేనే మీ చేతిలో ఆయుధం అవుతాను. కానీ మీరు పోరాడుతుంది మీకేమీ కాని మనిషి కోసం. రాఘవ,
క్షమించండి సార్. ఈ పరిస్థితిలో మీ క్షేమం కోరే మీ బంటుగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది సార్. కుటుంబమంతా మీకోసం ప్రాణంగా బ్రతుకుతున్నారు సార్. మీరు కూడా మీ కుటుంబం కోసం ఆలోచించడం ముఖ్యం సార్. నేనంటే ప్రాణంగా బతికే నా కుటుంబానికి అంజలి మాత్రమే నా ప్రాణమని ఎందుకు అర్థం కావడం లేదు? అంజలి అంటే నీ ఒక్కడికేనా? మా అందరికీ ప్రాణమేరా? అంజలి కోసం ఆ అత్తయ్య ఎంతలా తప్పించిపోయిందో నీకు తెలీదా? మహారాణిలా ఎలా చూసుకుందో నువ్వు చూడలేదా? చంద్ర మావయ్య కంటికి రెప్పలా కాపాడుకోలేదా? నేను నా కన్న బిడ్డలా చూసుకోలేదా? చివరికి అంజలి అంటే పగతో రగిలిపోయిన రవిత్రేని తన మీద ప్రేమ చూపించలేదా? అంజలిని అందరం కళ్ళల్లో పెట్టుకుని గుండెల్లో దాచుకున్న వాళ్ళవేరా? అందరం తన అడుగులకు మడుగులొత్తిన వాళ్ళవేరా? అంజలి అంటే ఎవరికి ప్రేమ లేదురా? చెప్పరా, నీ ఒక్కడి ప్రేమకే విలువ ఉందా? మా అందరి ప్రేమకు విలువ లేదా? నీకు అంజలి మాత్రమే కనిపిస్తుందా? మేమెవరం కనిపించడం లేదా? అమ్మా నీకు దండం పెడతానమ్మా, దయచేసి నన్ను బాధ పెట్టద్దు. నా దారికి అడ్డు రావద్దు ప్లీజ్. అడ్డురావురా, అడ్డురావు. నీకు నచ్చినట్టే నీకు నచ్చిన దారిలోనే వెళ్ళు. కానీ వెళ్లే ముందు ఈ తల్లి రుణం తీర్చుకునే వెళ్ళు. ఈ కన్న తల్లి రుణం ఎలా తీర్చుకోవాలో చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. అమ్మా మాధవి, కన్న తల్లి కంటే ఈ కుటుంబం కంటే కళ్ళ ముందు కనపడని అంజలి ధ్యాస ఎక్కువ కదరా? ఆగండి. రే, ఇప్పుడు వెళ్ళరా. ఈ తల్లికి తలకొరివి పెట్టి వెళ్ళు. నేను పైకి పోయాక నీకు నచ్చినట్టు సంతోషంగా ఉండొచ్చు. ఏంటమ్మా ఇది? నా మీద కనీసం జాలి కూడా లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? నీ మీద జాలి చూపించడానికి నేనేం పరాయిదాన్ని కాదురా, నీ కన్న తల్లిని. అందుకే ఈ కడుపు కోత. తీసుకోరా, తీసుకో. ఇదిగో, ఇది కూడా తీసుకొని నా నెత్తిని నిప్పంటించిపో. నిన్నిలా చూస్తూ నేను బతకలేను. నాకింతకంటే వేరే మార్గం లేదు.
ఈ రోజు నీ నిశ్చితార్థమైనా జరగాలి, లేదంటే నా శవం అయినా బయటికి వెళ్ళాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి అలా మాట్లాడకమ్మా. అర్జున్, నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపడం కోసమో ఇంకా దేనికోసం అమ్మేలా చేయడం లేదురా. నేను నీ పరిస్థితులు చూడలేక ఇలా చేస్తుంది. నువ్వు ఇలాగే ఉంటే ఈ ఇంట్లో ఎవరూ ప్రాణాలతో ఉండవురా. ఈరోజు అమ్మ, రేపు నేను, తర్వాత చంద్రమావయ్య. అందరం 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 ఇలాంటి పరిస్థితికి రావాల్సి వస్తుంది. నాన్న, నువ్వు చేయబోయే పనులు చూసి అంజలి కూడా సంతోషిస్తుందిరా. నీ పక్కనే ఉంటూ నిన్ను ఎంతో ఇష్టపడుతూ కూడా ఒకప్పుడు నువ్వు ప్రేమించిన మనిషికిచ్చి పెళ్లి చేయాలని కోరుకుంది. అంత గొప్ప మనసుందిరా అంజలికి. అవునరా, అమ్మమ్మ చెప్పిందే నిజం. దయచేసి మా అందరి మాట కాదనక అర్జున్. అర్జున్ లేరా? చూడు అర్జున్, మనిషి జీవితం ఏదో ఒక్క బంధం దగ్గర ఆగిపోకూడదురా. ప్రపంచంలో చాలా బంధాలుంటాయి. ప్రతి బంధం వెనుక వెలకట్టలేని విలువలుంటాయి. కన్న తల్లిదండ్రులను మించిన బంధం మరొకటి ఉండదురా. నీ తల్లి మాటల్లోని ఆవేశాన్ని చూడకు, ప్రేమను చూడు. ఎందుకు ఆ తల్లి అంతలా వేదన పడుతుందో నీకు అర్థమవుతుందిరా. నువ్వు సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవలసిన ఆ తల్లి ఈరోజు నిన్ను ఇంతలా బెదిరించే స్థాయికి వచ్చిందంటే కన్న పేగుకి ఎంత బాధ కలిగి ఉంటుందో ఆలోచించు. పోయిన వాళ్ళు తిరిగి రారురా. ఉన్న వాళ్లలోనే దూరం చేసుకున్న వాళ్ళని చూస్తూ బతకాలి. అదేరా జీవితం. మావయ్య, ఎంతమంది ఎన్ని చెప్పినా నేను నా అంజలిని మర్చిపోలేకపోతున్నాను. అందుకని నీ తల్లిని దూరం చేసుకుంటావా? నీ కోసమే బ్రతుకుతున్న మా అందరినీ దూరం చేసుకుంటావా? రే రాఘవ, ఏంట్రా అలా చూస్తున్నావు? నీ రాముణ్ణి సీతారాముల్లాగా చూడాలనుకున్నావు కదా, ఆ సమయం వచ్చిందిరా.
నీ చేతుల మీదుగానే అది జరిపించు. దూరం అయిపోయిన సీతమ్మని తీసుకురాలేకపోయినా ప్రేమగా చూసుకునే మరో ఆడదాన్ని నీ రాముడి వెంట 7 అడుగులు నడిపిస్తే పైనున్న నా చెల్లెలు ఆనందపడుతుందిరా. అంజలి కోరుకునేది కూడా అర్జున్ సంతోషమే కదా, ఒప్పించరా. నలుగురి ఆనందం కోసం, ఒక కుటుంబం కోసం బ్రతకడం కూడా ముఖ్యమే సార్. దయచేసి కాదనకండి. తనే నా సీతమ్మ తల్లి అయితే ఇంత నిర్దాక్షిణ్యంగా జాలి లేకుండా వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది సార్? ఒరే నాన్న, ఈ కుటుంబం ఒకప్పుడు రాజశేఖర్ సావిత్రుల కోసం బతికింది. తర్వాత నీ కోసం, అంజలి కోసం బతికింది. ఇప్పుడు అందరికీ అన్యాయం చేసి అంజలి వెళ్ళిపోయింది. అప్పుడే ఈ కుటుంబం సగం చచ్చిపోయిందిరా. ఇంకా మేమంతా ఎందుకు ప్రాణాలతో బతుకున్నామంటే నిన్నైనా బ్రతికించుకుందామని. ఇప్పుడు నీ నిర్ణయం మీదే ఈ కుటుంబం అంతా ఆధారపడి ఉంది. తర్వాత తరానికి నువ్వే దిక్కు కావాలి. అలా జరగాలంటే నువ్వు జంటగా ఉండాలి, ఒంటరిగా ఉండకూడదు. ఇంతమంది కోసం నీ మనసు మార్చుకోక తప్పదు నాన్న, తప్పదు, తప్పదు. చేస్తాను నానమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఈ మనసులోకి నా అంజలి తప్ప మరో మనిషి రాలేరు. నా అంజలి దూరం అయిపోయినా నా నుంచి నా అంజలి జ్ఞాపకాల్ని ఎవరు దూరం చేయలేరు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అట్లా చూస్తున్నావు? అల్లుని పెళ్లి కొప్పుకుంటూ వచ్చి కూర్చొని ముహూర్తాలు పెట్టు. ఏయ్, నువ్వేంత అట్లా చూస్తున్నావు? పోయి బిడ్డ దొరకరా. ఆ పంతులారు కూర్చోండి. రా వనజ, మంత్రాలు బాగా చదవండి. అలాగేనయ్యా. అమ్మా వచ్చి పీటల మీద కూర్చోండి. బిడ్డ రామా, దా కూర్చో. పార్వతీ పరమేశ్వరుల లెక్క మన అల్లుడు మన బిడ్డ ఎంత మంచిగున్నారో. మొత్తానికి పీటల దాకా వచ్చింది. ఇలాగే పెళ్లి పీటల దాకా వెళ్ళిపోతే నా లైన్ క్లియర్ అయినట్టే. అయ్యా, వధూవరుల తల్లిదండ్రులు కూర్చోండి. లగ్న పత్రికలు మార్చుకోవాలి.